ఈ వందే మాతరం గీతానికి ఈరోజు అంటే 7/11/25 నాటికి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒకసారి మనం ఆ గీతాన్ని, ఆ యొక్క గీతం రచించినటువంటి గేయాన్ని రచించినటువంటి ఆ వ్యక్తిని స్మరించుకుంటూ ఒక్కసారి మనందరం కూడా మళ్ళీ ఆ యొక్క గేయాన్ని ఆలపించాలనేసే ఇప్పుడు ఈ సమావేశాన్ని మనం నిర్వహించడం జరుగుతుంది. ఆ గేయాన్ని రచించింది ఎవరు నాన్న? బంకిం చంద్ర చటర్జీ. సో ఆ గేయాన్ని మళ్ళీ ఒకసారి మనందరం, అంటే ఇది ఈ వందే మాతరం అనే గేయం స్వాతంత్ర కాంక్షను భారతీయులలో రగిలించినటువంటి, అంటే మనకు స్వాతంత్రం కావాలి, స్వాతంత్ర ఉద్యమంలో మనం పాల్గొనాలి, ఎలాగైనా స్వాతంత్రాన్ని మనం సంపాదించుకోవాలని ఒక ఉద్దేశాన్ని భారతీయులలో రగిల్చినటువంటి ఈ గీతమే వందే మాతరం. ఆ వందే మాతరానికి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మనం మరొక్కసారి అందరము కూడా ఆ గేయాన్ని స్మరించుకోవాలనేసి ఇక్కడ మనము ఇప్పుడు ఇలా అసెంబ్లీ అవ్వడం జరిగిందనమాట. సో దాని ఇంపార్టెన్స్ గురించి 4 వాక్యాలు మన రోషన్ చెప్తాడు, వినండి. నా పేరు రోషన్ రెడ్డి. నేను 7వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు శ్రీ విద్యారణ్య గురుకులం. విద్యార్థులకు, గౌరవనీయులైన ఉపాధ్యాయులకు శుభోదయం. వందే మాతరానికి నేటితో 150 ఏళ్ళు గడుస్తున్నాయి. వీటిని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో శుక్రవారం ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అనంతరం స్మారక స్టాంపు నాణ్యాన్ని విడుదల చేయనున్నారు. నా పేరు నందకుమార్ రెడ్డి. నేను 5వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు శ్రీ విద్యారణ్య గురుకులం. వందే మాతరానికి నేటితో 150 ఏళ్ళు. వందే మాతరం గేయాన్ని నవంబర్ 7వ తేదీ 1875వ బంకిం చంద్ర చటర్జీ రచించారు. ఈ గేయం చటర్జీ రాసిన ఆనంద్ మత్ నవలలో భాగంగా బంగ్లాదర్శన్ పత్రికలో ప్రచురితమైంది. వందే మాతరం 150 అద్భుతమైన సంవత్సరాల వేడుకలను ఘనంగా జరుపుతాం. తరతరాలకు స్ఫూర్తినిచ్చిన గేయం ఇది. దేశంలో అత్యంచలమైన దేశభక్తిని రగిలించింది అని ఎక్స్ వేదికగా మోదీ పేర్కొన్నారు. ఇక్కడ నాణ్యం అంటే ఏం నాన్న? నాణ్యం, కాయిన్. మనం 5 రూపీస్ 10 రూపీస్ కాయిన్స్ ఉంటాయి కదా, అట్లా కాయిన్ రిలీజ్ చేస్తారనమాట. అంటే స్టాంప్ అంటే